చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. శుభం. గురుగారు, ముందుగా మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, శోభకృత్నామ సంవత్సరం నుంచి క్రోధినామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. క్రోధి అనగానే కొంచెం క్రోధము అంటే కోపము. నిజంగా ఈ సంవత్సరం అంతా పేరులో ఉన్నట్టుగానే కోపంగా అలా ఉండబోతుంది గురుగారు, అర్థం ఏంటండి? మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి ప్రభవ నుంచి క్రమంగా. ఓకే. అందులో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు మనకు. ఇది 60 సంవత్సరాలు 38వ సంవత్సరం క్రోధి అవుతున్నది. ఇంతకుముందు శోభకృత్తు శుభకృత్తు ఇవన్నీ అయ్యాయి. అయితే మనం 60 సంవత్సరాల పేర్లు చూస్తుంటే కొన్ని పేర్లు సౌమ్యంగా ఉంటాయి, కొన్ని పేర్లు తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు శోభకృతి బాగుంది, శుభకృతి బాగుంది, అలాగే ప్రభవ ప్రమోదూత బాగుంటాయి. రక్తాక్షి, రుధిరోద్గారి, ఇప్పుడు ఖరనామ సంవత్సరం అంటారు. అలాగే విధంగా ఇప్పుడు క్రోధి, ఇవి కొంచెం తీవ్రంగా కనిపిస్తాయి. అయితే ఇవి నిజానికి 60 పేర్లు ఎలా వచ్చాయంటే, ఒకటి కాలం యొక్క స్వరూపాన్ని ఉద్దేశించి పేర్లు పెట్టారు అని తెలుస్తుంటుంది. కాలంలో 2 లక్షణాలు ఉంటాయి, తీవ్ర లక్షణం, సౌమ్య లక్షణం, 2 ఉంటాయి అన్నమాట. అలా మనకి తీవ్ర పేర్లు క్రోధి అని ఒకటి వచ్చింది. క్రోధి అంటే క్రోధము కలది అని అర్థం. నిజమే. క్రోధినామ సంవత్సర ఫలము అనగానే ఈ సంవత్సరంలో కొన్ని క్రోధాలు ఉంటాయి, అదేవిధంగా కలహాలు ఉంటాయని సూచనలు చూపిస్తారు. కానీ క్రోధానికి కూడా పాజిటివ్ సైడ్ ఉంది. ఎందుకంటే క్రోధానికి భగవత్పరంగా నామం ఉంది. విష్ణు శాస్త్రంలో క్రోధ క్రోధకృత్ కర్త అను నామం ఉంది. క్రోధాన్ని కలిగించేవాడు, క్రోధాన్ని తొలగించేవాడు, 2 ఆయన అన్నారు. అంటే క్రోధం చెడ్డదైతే కలిగించడం ఎందుకు అంటే, క్రోధం కూడా మంచి గుణమే. అమ్మవారు కూడా క్రోధాకారాంకుశోజ్వల అని తన చేతిలో క్రోధాన్ని ఆయుధంలో పెట్టుకుంటుంది. అంటే క్రోధాన్ని మన చేతిలో పెట్టుకుంటే మంచిదే, కానీ క్రోధం చేతిలో మనం ఉండకూడదు. కానీ క్రోధం అధర్మాన్ని నిగ్రహించడానికి, ధర్మాన్ని రక్షించడానికి కూడా అవసరమే. సత్యాగ్రహం అని పేరు విన్నాం. ఆగ్రహం అంటే క్రోధమే కదా. పైగా సూర్య భగవానుడు ఎప్పుడు సౌమ్యంగానే ఉంటాడా, చాలా తీవ్రంగా ఉంటాడు. అలాగే చలికాలంలో సౌమ్యుడు, వేసవికాలంలో తీవ్రము, 2 ఆయన స్వభావమే. అలాగే భగవంతుడు కూడా క్రోధ సౌమ్య 2 రూపాలకు ఉంటాడు. దీనికి ఘోరాఘోరం అని వేదం ఉంటుంది అనమాట. అంటే తీవ్ర స్వభావం ప్రకృతిలో మనం చూస్తున్నాం, అది భగవంతుడి శక్తే. సౌమ్య స్వభావము చూస్తున్నాం, అది భగవంతుడి శక్తే. అయితే ఆ క్రోధం ఎందుకంటే శిక్షించడానికి, నిగ్రహించడానికి చూపిస్తాడు, రక్షించి అనుగ్రహించడానికి సౌమ్య రూపం చూపిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం అంటున్నాం కదా. కానీ 2 భగవత్ స్వరూపాలే. అయితే మనం క్రోధాన్ని కూడా పాజిటివ్గానే చూడాలి. ఎప్పుడు కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ కాలం ఎలా ఉంటుంది కంటే ఈ కాలం బాగుండాలనుకోవడం చాలా మంచిది. అలా మనం చూసినట్లయితే భగవంతుడు ఆ క్రోధ స్వభావంతో అధర్మాన్ని నిగ్రహిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ, అవినీతి, దుష్టత్వం వీటన్నింటి కూడా నియంత్రించి మంచి కలిగించాలని మనం కోరుకుంటూ క్రోధికి స్వాగతం పలకాలి. ఇది కూడా కాలస్వరూపుడైన భగవంతుడి యొక్క మరొక పేరుగా భావించాలి. ఓకే గురుగారు, మీరు అన్నారు ఎలా ఉండబోతుంది ఆలోచించడం పక్కన పెట్టేసి బాగుండాలని కోరుకోవాలని. కానీ ప్రజలందరికీ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలని కొంచెం ఆశ అయితే ఉంటుంది కదా గురుగారు. వ్యవసాయ రీత్యా కానీ, వర్షాల రీత్యా కానీ ఏ రకంగా ఉండబోతుంది గురుగారు? సాధారణంగా ప్రతి వారికి సంవత్సరం వస్తుంది అనగానే వెంటనే ఎలా ఉంటుంది అని కుతూహలం ఉంటుంది. పంచాంగ శ్రవణం కూడా అందులో భాగంగానే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే పంచాంగం కాలం గురించి తెలుసుకోవాలంటే ఈ సంవత్సరం అసలు ముఖ్యమైనటువంటి పర్వాలేమిటి, ముఖ్యమైన కర్తవ్యాలేమిటి, ఇలాంటివి తెలుసుకోవడం కోసం పంచాంగం. కొన్ని సూచనలు ఉంటాయి, తప్పకుండా గ్రహాల పరంగా వచ్చే మార్పులు వాటి సూచనలు ఉంటాయి. ఈ సూచనలు ఎప్పుడు కూడాను మిశ్ర ఫలాలే అంటారమ్మా. మిశ్ర అంటే మంచి చెడు కలిసే ఉంటాయి, 2 కలిసే మనకు కనబడతాయి. అయితే ఒక లెక్కలో ఏం చెప్తున్నారంటే ఈసారి వర్షాలు బాగా ఉంటాయి, పంటలు బాగుంటాయి. మరో లెక్కలో వర్షాలు సామాన్యంగా ఉంటాయి, పంటలు కూడా పర్వాలేదు, కానీ రోగాలు క్రోధాలు ఎక్కువ అవుతాయి. ఇలాంటి ఫలాలు కూడా కనబడుతున్నాయి. కొన్ని చోట్ల ఇది కనబడుతున్నాయి, కొన్ని చోట్ల అవి కనబడుతున్నాయి. ప్రాంతం బట్టే కాదు, కాలం బట్టి. ఈ కాలం ఇలా ఉంటుంది అంతే. కాబట్టి మనం మిశ్ర ఫలాలే కనబడుతున్నాయి కనుక 2 చూపిస్తుంది. మంచి చెడు 2 ఉంటాయి. అది ఏ కాలమైనా ఈ 2 కలిసే ఉంటాయి. జీవితము, కాలము, దేశము, ఈ 3ఇంటితోనూ ఉంటుంది. అయితే కాలం ఎలా సూచించినా కర్తలం మనమే. మనం అది మలుచుకునే అవకాశం ఉంది. అందుకే కాలము పంచాంగము సూచిక మాత్రమే. ఇలా ఉండే అవకాశం ఉంది కనుక మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇక్కడ మనలో ముందు సద్భావం పెంచుకుంటూ మంచి జరగాలని ఒక శుభ ఆకాంక్ష చేస్తూ
భగవంతుని ప్రార్థన చేస్తూ మనం మంచి చేసినప్పుడు మనం మంచి కలుగుతుంది. అందుకు మంచి ఆలోచన, మంచి ఆచరణ, ఈ రెండు ప్రతివాడు పెంచుకుంటూ ఉంటే కాలం మనకు తప్పకుండా అనుకూలిస్తుంది. ఓకే. అయితే గురుగారు, పండగ వచ్చింది అనగానే ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే కొత్త బట్టలు వేసుకున్నామా, మనకు నచ్చిన పిండి వంటలు వండుకొని తిన్నామా, ఇదంతా ఒక ఆడంబరంగా మాత్రమే మారిపోయింది. నిజంగా పండగ జరుపుకోవడం ఏ రకంగా, మన సనాతన ధర్మం ఏం చెప్పింది గురుగారు పండగలు? మన పండుగలకి ప్రధానంగా ఒక దివ్యత్వం ఉంది. అదేవిధంగా సామాజిక కుటుంబపరమైనటువంటి వేడుకలు ఉన్నాయి, రెండు కలిసి ఉంటాయి మన పండుగల్లో. అదే ప్రత్యేకత. మన పండుగల యొక్క తీరు ఎలా ఉంటుందంటే అన్ని పండుగలు ఒక్కలా ఉండవు, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకత. అది సనాతన ధర్మంలో అంటే హిందూ ధర్మంలో ప్రత్యేకతలు. అది మనం మారుతున్న ఋతువులు, ఆ ఋతువులు వచ్చే మార్పులు, వీటిని అనుసరించి పండుగలు ఉంటాయి. ఏ ఒక్క పండుగ ఒకలా ఉండదు. సంక్రాంతి ఒకలా ఉంటుంది, ఉగాది ఒకలా ఉంటుంది, నవరాత్రులు ఒకలా ఉంటాయి, గణపతి నవరాత్రులు ఒకలా ఉంటాయి. అప్పుడు మన మూడు వాతావరణం అన్నీ మారిపోతాయి. అది ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఈ కాలంలో వచ్చే మార్పులను అనుసరించి మన పెద్దవాళ్ళు పర్వాలు ఏర్పాటు చేశారు. అలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కర్తవ్యాలు కూడా చెప్పారు. పండగ అన్నప్పుడు 10 మంది కలుసుకోవడం, మంచి మాటలు చెప్పుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఇవన్నీ అవసరమే. కానీ పండగ అన్నప్పుడు ఈ కుటుంబ పరంగా చేసుకునే వేడుక ఎంత అవసరమో దైవికమైన కృత్యాలు కూడా అంత అవసరం. ఎందుకంటే ఈ సమయంలో వచ్చే మార్పు వల్ల ఒక దివ్యత్వాన్ని మనం అందుకోగలగాలి. ఆ దివ్యత్వం అందుకోవడం కోసం పద్ధతులు చెప్పారు. ఏ పండుగ ఎలా చేసుకోవాలని పద్ధతి. అంటే క్రమక్రమంగా ఆ పద్ధతులు తెలియక ఏదో కొంతమేరకు అనుకరిస్తున్నారు, వారికి ఇచ్చ వచ్చినట్టు చేసుకుంటున్నారు. అయితే ఉగాది ఎలా చేసుకోవాలి అనే దానికి మన పద్ధతి ప్రధానంగా సామాన్యులకు కూడా తెలియవలసింది ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ, అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి, అంటే బ్రాహ్మీ ముహూర్తం లేచి, ఆ లేచినప్పుడు ఒక మంచి ఆకాంక్ష, ఈ రోజు బాగుండాలి, ఈ సంవత్సరం బాగుండాలని ఆకాంక్షతో లేవాలి. మన గ్రంథాలు కూడా ఏం చెప్తున్నారంటే పొద్దుటే ఎలాంటి భావాలతో లేస్తామో అదే భావం రోజు అంతా ఉంటుంది అనుకున్నది. అంతే, ప్రారంభం ఎలా ఉంటుందో కొనసాగింపు అలాగే ఉంటుంది. అయితే ఇది ఈ రోజుకి ప్రారంభమే కాకుండా ఈ సంవత్సరానికి ప్రారంభం కనుక సద్భావాలతో నిద్రలేచి, మన భావం భగవంతునితో అనుసంధానం అయితే ఫలం ఎక్కువ కనుక మన సద్భావం భగవంతుని నివేదించుకొని లేచి ముందుగా చేయవలసినటువంటిది కాలకృత్యాలు. అభ్యంగ స్నానం ఈరోజు తప్పకుండా చేయాలి. అభ్యంగ స్నానం అంటే తలంటు స్నానం అనేటువంటిది చేయాలి. ఆ తర్వాత నూతన వస్త్ర ధారణ చేసి ఇంట్లో పూజ చేసుకుని, అది కూడా గణపతిని సరస్వతిని ముందు పూజించి తన ఇష్టదేవతని పూజించి ఆ తర్వాత చేయవలసింది పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం ఉన్నప్పుడు ఈ సంవత్సరం పేరు, ఈ సంవత్సరం ఏమిటి, పైగా ఇది మంగళవారం ప్రారంభం అవుతుంది కనుక కుజుడు దీనికి అధిపతి కనుక ఈ సంవత్సరానికి రాజు కుజుడు అని చెప్తారు. దానికో ఫలితం ఉంటుంది. అలాగే ఒక దేశానికి పాలన ఎలా ఉంటుంది, ఈ కాలానికి కూడా ఒక రాజు, మంత్రి, సేనాపతి, అలాగే వివిధములైన వ్యవస్థలు ఉంటాయి, గోపాలకుడు ఇలా చెప్తూ వాటి ఫలితాలు కూడా ఉంటాయి. నాయక ఉపనాయకులు అంటారు వాళ్ళు. వాటి ఫలితాలు పంచాంగ శ్రవణంలో చెప్తూ ఉంటారు. ఇలాగ చెప్పిన మిశ్ర ఫలితాలు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి చెప్పుకోవడం ఈ సంవత్సరం నుండి విశేషాలు ఏమిటి, ఉదాహరణ పుష్కరాలు ఏమొస్తాయి, గ్రహణాలు ఎప్పుడు ఉంటాయి, ఈ సంవత్సరంలో చేయవలసిన విధులు ఏమిటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ, అదేవిధంగా ఏవైనా గ్రహ సంబంధమైన వ్యత్యాసాలు ఉంటే పరిష్కారాలు ఏమిటి, దానాలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా పంచాంగం చెప్తుంది. ఆ పంచాంగ శ్రవణ చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ ఐదింటిని పంచాంగం అని అంటారు. అయితే ప్రతిరోజు ఉంటుంది. మనం ప్రతిరోజు పంచాంగం చెప్పవలసిందే. ఎందుకు అంటే వీటికి అధిదేవతలు ఉంటారు. కాలాల్లో తిథి, వార, నక్షత్రాలకు అధిదేవతలు ఉంటారు. వాటిని మనం స్మరించితే అధిదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ కాల దేవతల యొక్క కృప మనకు లభించాలి అనే ఉద్దేశం. అలాగే సంవత్సర పురుషుడు ఉంటాడు. ఈ సంవత్సరానికి అంతటికి అధిదేవతగా అతను క్రోధినామ సంవత్సరం. అతను సంవత్సరం భగవంతుడి పేరు. మన విష్ణు శాస్త్రంలో కూడా అహ సంవత్సరో వ్యాలహ ఋతు సుదర్శన కాల అని నామాలు ఉన్నాయి. అంటే భగవంతుడి పేర్లే సంవత్సరము. ఇవన్నీ కూడా సంవత్సరో విషు వర్ణై అని వేదమంత్రం కూడా ఒకటి ఉన్నది. అంటే అనేక మార్పులతో కూడినటువంటి ఈ సంవత్సరము. మార్పులు అంటే ఋతువుల్లో మార్పు, ప్రతి మార్పులో ఒక అందం ఉంటుంది. అందుకే మారుతున్న ఋతువులతో కూడిన సంవత్సరం అంతా కూడా ఒక భగవత్ స్వరూపంగా భావన చేస్తూ ఈ సంవత్సర కాలం మనకు అనుకూలం కావాలి అని ఒక భక్తి భావంతో, పవిత్ర భావంతో మనం పంచాంగ శ్రవణం చేస్తాం. ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నట్టు కాకుండా ఒక భగవత్ సాధన కింద మనం చేస్తాం. ఇది పంచాంగ శ్రవణం తర్వాత కృత్యం. ఇక మూడవ కృత్యం ఏంటంటే ఉగాది ప్రసాదం. అందరూ ఉగాది పచ్చడి అంటారు కానీ నా పచ్చడి శబ్దం వాడకుండా ప్రసాద శబ్దం వాడుతున్నాను. ఉగాది ప్రసాదం అనేది చక్కగా ఉంటుంది. ఇది చేసే పద్ధతి కూడా శాస్త్రమే చెప్పింది. ఇప్పుడు అనేక మంది ఉగాది పచ్చళ్ళు చేస్తారు. ఈ మధ్య తగ్గే కానీ ఆ మధ్య ఉగాది పచ్చళ్ళ మీద కార్టూన్లు బాగా వచ్చాయి. ఉగాది పచ్చడి పేరు చెప్తే పారిపోవడాలు,
అంటే అసలు రకరకాలుగా తయారు చేయడం వల్ల వచ్చింది. అవును. కానీ ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్పింది. మ్మ్. ఇది పచ్చడి కూర అలాగా వంటలో కలుపుకునేది కాదు ఇది. ఆ. ఇది ఉగాది ప్రసాదం. ఇది ఎలా చేయాలంటే నింబసుమ, ఆమ్ర, శర్కర, ఘృతైర్యుతం అని శాస్త్రం చక్కగా చెప్పింది. ఓకే. నింబసుమ అంటే వేపపూత, మ్మ్. ఆమ్రం అంటే మామిడి, శర్కర అంటే పటిక బెల్లం కావచ్చు, బెల్లం కావచ్చు. ఓకే. ఈ పంచదార కంటే ఇది శర్కర శబ్దం అప్పట్లో పటిక బెల్లాన్ని ఉద్దేశించి చెప్పారు. మ్మ్. లేదా బెల్లం కూడా మంచిదే. ఓకే. తర్వాత చెప్తున్నది ఘృతం, ఆవు నెయ్యి. ఈ 4 కలిపితే అదే ప్రసాదం. నెయ్యి కలపాల గురుగారు? ఆవు నెయ్యి ఎప్పుడైనా దేవతా ద్రవ్యానికి ఆవు నెయ్యి వేస్తే అది పవిత్రమవుతుంది. కానీ సాధారణంగా చాలా మంది ఉగాది తెలియదు. ఆ పచ్చళ్ళు- మాటకు చెరకు ముక్కలు, చింతపండు, అవును, తాలింపు ఇన్ని సోపు. వేసేస్తున్నారు. అవి ఏవీ లేవు దీనిలో. కేవలం ఉగాది ప్రసాదం చేసే విధానం ఇంతే. నింబసుమ, శర్కర, ఆమ్ర, ఘృతైర్యుతం మ్మ్. అంతే. ఇది మనం నివేదన చేసి తీసుకోవడం. దీనికి ఏవి కల్పన అవసరం లేదు. ఇది ఈ విధంగానే చెయ్యాలని శాస్త్రం స్పష్టంగా రాసి ఉన్నది. ఓకే. మరి పంచాంగాలు కూడా మొదట ఆ శ్లోకం కనబడుతుంది. మ్మ్. ఇది మనం భగవంతుని నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి, ఉదయం కలుపుని తినడం కాకుండా. ఓకే. అది అంటే ముఖ్యంగా ఈ కాలంలో వచ్చేటటువంటి పూతలు ఈ రెండు కూడా. మ్మ్. ఇది మామిడి, వేప పూత కూడా. అవును. ఇంకా బెల్లం, నెయ్యి దేవతా ద్రవ్యాలు అవి. మ్మ్. అవి దేవతలకు ప్రీతి కనుక ఓకే. ఇవి కలిపి మనం తీసుకుంటాం. దీనికి పట్టుకున్న షడ్రుచులని ఇవన్నీ చాలా కవిత్వాల తర్వాత వచ్చాయి. ఓ. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఉన్నాయి, షడ్రుచులు మనం చూసుకున్న దాంట్లో ఇప్పుడు 4 ఉన్నాయి కదా గురుగారు? 4 షడ్రుచులని కవిత్వం అని. అయితే ఒక్కొక్క దాంట్లో 2-3 రుచులు కలిసి ఉంటాయండి. ఓకే. ఓకే. ఒక పులుపున పదార్థంలో వగరు కూడా కలిసి ఉంటుంది. అలా చెప్తారు. అయితే షడ్రుచులు అనే మాట అక్కడ శాస్త్రంలో లేదు, లేదు. మన వాళ్ళు కవిత్వంలో తీసుకొచ్చారు అంతేగాని. ఓకే. ఉగాది ప్రసాదం అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఇక నుంచి. మ్మ్. ప్రసాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అని అర్థం. ఓకే. అలాగా పదార్థం తినకుండా ప్రసాదం తినడం చాలా మంచిది. మ్మ్. ఇది కర్తవ్యం. ఈ 3 ప్రధాన కర్తవ్యమ్మ. తర్వాత ఇంట్లో పిండి వంటలు చేసుకుని అది కూడా ప్రసాదంగానే తినడం మంచిది. అంటే పిండి వంటలు చేసుకుని భగవంతుడికి నివేదన చేసుకుని తినడం మన సంప్రదాయం. అవును గురుగారు. అందుకే నివేదించే వరకు పదార్థం, నివేదించిన తర్వాత ప్రసాదం. ప్రసాదం. దీన్ని బంధుమిత్రులతో కలిసి తీసుకోవాలి. ఎందుకంటే మానవుడు సమాజజీవి కనుక అందరూ క్షేమం కోరుకోవాలి, అందరూ కలిసి ఉండాలి కనుక బంధుమిత్రులతో ఈ సంవత్సరం ప్రారంభ దినం జరుపుకుంటూ సంవత్సరం అంతా బాగుండాలి అనుకుంటా. ఓకే. అది పైగా ఉగాది, దీనికి మరొక పేరు యుగాది అని కూడా ఉన్నది ఇక్కడ. మ్మ్. ఉగము అంటే నక్షత్ర గమనం అని అర్థం. ఓకే. ఉడు గమనం ఉగము. ఉగమనకు ఆది గనక ఉగాది అని. ఉగాది. అంటే చంద్రుడు చిత్తా నక్షత్రంలో ప్రవేశించేటువంటి మాసం ఇది. చైత్రం వస్తుంది కదా, అవును గురుగారు. అందుకోసం ఇది ఉగమనకు ఆది. ఓకే. అదేవిధంగా మనం చాంద్రమానం అంటే నక్షత్రం అనేది చంద్రుడు సంచరించే దాన్ని బట్టే చాంద్రమానం చేస్తారు. మ్మ్. అందుకు ఉగం అనేది చంద్రమానం సరిపోతుంది. యుగాది కూడా సరిపోతుంది. యుగమునకు ఆది. యుగము అంటే ఇక్కడ మనం అనేది కలియుగం, త్రేతాయుగం, ఆ యుగం కాదు. యుగం అంటే జంట, యుగళం అంటాం కదా. ఓకే. ఓకే. యుగం అంటే జంట. అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 జంటలు కలిసి సంవత్సరం యుగం ఉంటుంది. ఓకే. దానికి ప్రారంభానికి యుగాది. మనకు మరొక విశేషం ఏంటంటే ఉగాది నాడు ప్రకృతిలో మార్పు కనబడుతుంది. సంవత్సరం మారుతోంది అనగానే అవును. మనం చూస్తాం ప్రకృతిలో మార్పు. అంతగానే ఏదో సంవత్సరం మారింది అని అర్ధరాత్రి మనం క్యాలెండర్ మార్చేసుకుని పొలవమని అరిచినంత మాత్రాన వ్యవహారానికి బాగుంటుంది కానీ అందులో పరమార్థం ఏం కనబడదు. అలాగే ప్రకృతిలో కూడా మార్పు కనబడదు. మన ఉగాదిలో ప్రకృతిలో మార్పు మనం చూడవచ్చు. ఓకే. ఎందుకంటే చిగురింత, అలాగే పూత, ఫలము అన్నీ వస్తాయి. ప్రకృతిలో మార్పు వస్తుంది. కోకిల కూత ఇవన్నీ మనం చూస్తాం. అంటే ప్రకృతిలో ఒక మంచి మార్పు. అసలు వసంతం అనే మాట వినడానికే చాలా బాగుంటుంది కదా. వసంతం అంటే అంత కొత్తదనం. నిజంగా. ఆ వసంతంతో ప్రారంభమవుతుంది. చైత్రమాసం వసంతం యొక్క మొదటి మాసం. దీనికి వేదంలో మధుమాసం అని పేరు. వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. మధుమాధవ మాసాలు కలిపి వసంత ఋతువు అవుతుంది. కానీ వసంత ఋతువు యొక్క ప్రథమ దివసం మన ఉగాది. వసంతంతో మనం ప్రారంభించుకుంటున్నాం. అంటే సంవత్సరం చిగురింతతో ప్రారంభమవుతుంది. శిశిరం అంటే ఆకు రాలడంతో పూర్తవుతుంది. అంటే కాలంలో ఎంత చక్కటి ఔచిత్యం ఉందో చూడండి. అందుకే మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఏదో మనం నిర్ణయించుకున్న పండుగలు కాకుండా ఖగోళంలో, భూగోళంలో కూడా వచ్చే మార్పులను అనుసరించి మన పర్వాలన్నీ నిర్ణయించారు పెద్దవాళ్ళు. అది ఔచిత్యం ఉంటుంది. అలాగే ఇప్పుడు కాలంలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు ప్రభావం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ సంవత్సరాది నాడు శుభంగా మనం ప్రారంభిస్తే సంవత్సరం అంతా బాగుంటుందని భావం. అంటే మానవ స్వభావంలోనే ఒకటి ఉంది. ప్రపంచంలో ఏ దేశమైనా వాళ్ళకంటూ కాలమానం, వాళ్ళకంటూ సంవత్సరం ఉంటుంది. ఎవరి సంవత్సరం ప్రారంభమైనా అది బాగుండాలి అని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు ఎవరైనా, ఎవరు దానిలో. అలాగే మనము చెప్పుకుంటాం. అయితే మనం చెప్పే దానిలో ఏంటంటే మన శుభాకాంక్షకి ఒక భగవద్భావం కలుస్తుంది ఇంట్లో. అందుకు పవిత్రంగా పండుగని చేసుకుంటూ భగవంతుని ప్రార్థించుకుని చేయడం వల్ల మన సంకల్పం ఈశ్వర సంకల్పంతో ముడిపడుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల మన సంకల్పం బలం కావాలని మనం కోరుకుంటాం.
అందుకు మన ఈ పండుగ నాడు విశేషం ఇంత. అందుకే మంచిగా ఆనందంగా మంచి భావాలతో భగవంతుని ప్రార్థించడం. ఎందుకంటే మన శక్తి ఎంతున్నా మన ప్రయత్నం అంతున్నా ఈశ్వరానుకూలం కావాలి కనుక ఆయన అనుకూలిస్తే కాలము అనుకూలిస్తుంది, గ్రహాలు అనుకూలిస్తాయి. గ్రహాలు కూడా ఈశ్వర శాసనం బట్టి పెడుతూ ఉంటాయి. అందుకు ఈ రోజున దేవతలను ప్రార్థించడం, అదేవిధంగా గ్రహదేవతను స్మరించుకోవడం. ఇది గ్రహదేవతలు అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవై కేతవే నమః అంటారు. ఈ గ్రహాలు కూడా మనం అనుకూలపరచుకోవడం కోసం వాళ్ళు ప్రార్థించడం, ఇవి ఈ రోజు కర్తవ్యాలుగా చెప్తారు. ఓకే. అయితే గురువుగారు, మనకు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడమే మంగళవారంతో అడుగు పెడుతున్నాం కాబట్టి సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అనే ఒక ఆలోచన జనాల్లో ఉంది గురువుగారు. దాంతోపాటు మనకు శ్రీరామనవమి, ఉగాది తర్వాత వెంటనే ముహూర్తాలు లేకుండా ఒక 3 మాసాల వరకు ఉంది. ఇదంతా చూస్తుంటే కొంచెం నెగిటివ్ పరిణామం అనేది ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు. దాని గురించి చెప్పండి గురువుగారు. నెగిటివ్ అనడానికి లేదమ్మా, ఇది కాలం యొక్క లక్షణం. అది ఓకే. ముఖ్యంగా మంగళవారం ప్రారంభం చెడేమీ కాదు. ఎందుకంటే ప్రతి వారము మంచిదే, ప్రతి గ్రహము మంచిదే. అంటే గ్రహాలన్నీ ఈశ్వరుని అనుగ్రహాలే. అందుకు కాలంలో ఇది చెడ్డదని లేదు, అలాగే రోజుల్లో ఇది చెడ్డ రోజు అనేది లేదమ్మా. కాలం మంచిదే. అయితే దేనికి ఏది మంచిది అనేది చూసుకోవాలి ఇక్కడ. మంగళవారం కొన్నిటికి చాలా మంచిది, కొన్నిటికి చేయదు. అలాగే ప్రతి వారం కూడా కొన్నిటికి పనికొస్తుంది, కొన్నిటికి పనికిరాదు. అది కూడా ఆ కాలశక్తిని అనుసరించి చెప్పారే తప్ప మంచి చెడు ఏమీ లేదు. పైగా పేరే మంగళవారం అంటున్నాం, మంగళమేగా, కాబట్టి అది మంగళకరంగానే ఉంటుందని భావన చేయాలి. పైగా గ్రహాధిపతులు కుజుడు, మంగళ గ్రహం అంటే కుజుడు, ఆయన ప్రభావం కొంచెం ఉంటుంది. ఆయన తీవ్ర గ్రహమే కనుక తీవ్ర ప్రభావం కనిపించవచ్చు. కానీ ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యదేవతలు ఉంటారు అక్కడ. కుజగ్రహానికి కూడా మనం అంగారకుడు ప్రధానమైనటువంటి గ్రహమైనప్పటికీ కూడాను దీనికి ప్రధాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుని ఆయన స్మరించుకుంటే తప్పకుండా మనకంతా అనుకూలిస్తుంది. కాబట్టి ఇది కూడా శుభంగానే చెప్పాలి. ఇక మూఢాలు అంటారా, ప్రతి సంవత్సరం మూఢాలు వస్తూ ఉంటాయి. అది ఒక్కొక్క కాలంలో. ఇప్పుడు చైత్రమాసంలోనే కొంచెం ముందుకెళ్ళగానే మూఢం వస్తుంది. మూఢం వస్తే కొన్ని పనులు చేయకూడదు, వివాహము మొదలైనవి చేయకూడదు. కానీ మిగిలిన వాటికి ఏం పర్వాలేదమ్మా, వాటికి కుదరదు. అంతేగాని నెగిటివ్ ఇందులో ఏమీ లేదు. కొన్ని పనులు ఆ మూఢకాలంలో చేయరు, అది తీరేక చేసుకుంటారు ఇక్కడ. ప్రతి సంవత్సరం మూఢాలు వస్తూ ఉంటాయి, అలాగే వచ్చింది తప్ప నెగిటివ్గా ఎప్పుడూ అనుకోకూడదు. ఆనందంగా స్వాగతించాలి. ఈ ఉగాది నాడే కర్తవ్యాలు చేసేటప్పుడు ఏదైనా మంచి పని ప్రారంభించడానికి ఈరోజు చాలా మంచిదే. కొత్తగా ప్రారంభించే పనులు అలాగే ముఖ్యంగా మంచి పని అంటే అర్థం ఏంటంటే మన వల్ల 10 మందికి ఉపయోగపడేదే మంచి పని. అందుకే ఈరోజు చలివేంద్రులు స్థాపించడం కూడా ఉంది. ప్రపాదానం అంటారు. అక్కడ చలివేంద్రులు పెట్టి అందరికి దాహార్తం తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తారు. దీనివల్ల ఏంటంటే పితృదేవతలకు సద్గతి కలుగుతుంది, పితరులకు సద్గతి కలుగుతుంది అంటారు పెద్దవారికి. మంచి సంకల్పంతో మనకి చలివేంద్రులు అనేది చేస్తారు. అంటే దీన్ని బట్టి సమాజం పట్ల మన బాధ్యతను కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే దానాలు కూడా చాలా మంచివి. ఈ సంవత్సరం వివిధ నామాలు ఉన్నాయి. దీన్ని మనం క్రోధినామ సంవత్సరం అంటాం, చాంద్రమానం ప్రకారం, సౌరమానం ప్రకారం కూడా. అయితే మనకి వింధ్యకి దక్షిణం వైపు అంతా కూడా సౌర చాంద్రమానాలు ఉంటాయి. ఈ సౌరమానం అనేది శేషశైలానికి మరొక వైపు, అంటే మన తమిళనాడు అంటుంటాం కదా, అటు సౌరమానం వస్తుంది. సౌర చాంద్రమానాలకు పెద్ద తేడా ఉండదు. అది సూర్యుడి యొక్క రాశి సంక్రమణం మీద ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 14న వస్తుంది ఎలాగో, అంటే మేష సంక్రమణం ఒకటి మనకు వచ్చిన కొద్ది రోజులకి అది వచ్చేస్తుంటుంది. వాళ్ళ మాసం ప్రారంభమవుతుంది. కానీ వాళ్ళ మాసాల పేర్లు మన మాసాల పేర్లు ఒకేలా ఉంటాయి. అయితే వింధ్యకు ఉత్తరం వైపు అంటే ఉత్తరాది అంతా బార్హస్పత్యమానం అని చెప్తారు. అక్కడ చంద్రమానం ఉండదు, వాళ్ళ పేర్లు వేరు. మన ఇప్పుడు క్రోధ అంటే వాళ్ళ కాళయుక్తి నామ సంవత్సరం అంటారు వాళ్ళు. అలాగే మాసనామములను కూడా పెడతారు. సంవత్సరానికి కూడా మాసాల్లో ఒక పేరు ఒక సంవత్సరానికి ఉంటుంది. అలా చూస్తే ఇది కార్తీక మాస నామం అవుతుంది. కార్తీక నామ సంవత్సరం అంటారు. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ఫలం మళ్ళీ చెప్తారు. బార్హస్పత్యమానం ప్రకారంగా ఫలం ఉంటుంది. అంటే అర్థం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారంగా మానాలు ఏర్పడతాయి. అది ఎవరి మానాన్ని వారు తీసుకునే మానాలు కాకుండా అక్షాంశ రేఖలు వీటి బట్టి ఉంటాయి. అక్కడ బృహస్పతి గ్రహ ప్రభావం అటు ఉంటుంది, వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. అయితే ఆ ఫలాలు మన లెక్కలకు తీసుకోవచ్చు. ఇదంతా భారతదేశంలోదే కదా. అలా కాళయుక్తి నామ సంవత్సరం ప్రకారం చూస్తే చాలా బాగుంది ఈ సంవత్సరం. అలా కార్తీక ప్రకారం చూస్తుంటే ఫలములు చాలా బాగుంది. అసలు ఫలాలు చెప్పాలంటే మాసనామం చూడాలని పంచాంగంలో ఒక మాట ఉన్నది. మాసనామం కార్తీక నామం సంవత్సరం. అలా చూస్తే చాలా బాగుంది దాని ప్రకారంగా కూడా.
ఓకే. ఇక దానాలు చేయడంలో ఏ దానమైనా చేయొచ్చు, చెప్పడం మంచిదే, కానీ వస్త్రదానం ఈ సంవత్సరం చాలా మంచిది అని చెప్తున్నారు. ఓకే. ఇలాగా ఎన్నో విశేషమైనటువంటి అంశములు ఉన్నాయి. అవి పెద్దల ద్వారా తెలుసుకుని పంచాంగ శ్రవణం ద్వారా మనం ఆయా గ్రహాలను అనుకూలపరచుకోవచ్చు. ఓకే. పైగా గ్రహములు ఏవి పీడించేవి ఎప్పుడూ ఉండవు. గ్రహాలను ఆధారం చేసుకుని వారాలు కూడా ఏర్పడ్డాయి. ఉదాహరణ మంగళవారం అంటే కుజుడు, ఆదివారం అంటే సూర్యుడు. అలాగే కుజ గ్రహ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము. కానీ గ్రహములు కూడా వాటంతట ఎప్పుడూ ఇవి చేయవు. ఓకే. అన్నీ మన కర్మలను అనుసరించే కాలం ఉంటుంది, కాలాన్ని అనుసరించి కర్మకాలం. ఓకే. అందుకే మన కర్మలను అనుసరించి కాలం వస్తుంది. మనం అది తెలుసుకుని సత్కర్మ చేసినప్పుడు ఏ కాలమైనా మనకు అనుకూలమే. నిజంగా. అందుకు ఎప్పుడు పాజిటివ్ థాట్ పెంచుకోవాలి. సద్భావాలు, కాలం మంచిది అనే మాట ఉన్నది. తమిళంలో జ్ఞాన సంపదన మహానుభావుడు ఉండేవాడు, గొప్ప శివభక్తుడు. ఓకే. ఆయన కాలమెల్లా నల్ల నల్ల అన్నాడు. ఇక్కడ కాలం ప్రతిదీ మంచిది అన్నాడు. అంటే ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తూ సత్కర్మ చేస్తూ ధర్మభావాలకు ఉంటారో వాడు ప్రతి కాలం అనుకూలిస్తుందని ఆ భావం. ఓకే. అప్పట్లో అష్టగ్రహ కూటమి ఏర్పడి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో కాంచి యతీంద్రుడు చంద్రశేఖర స్వామి వారు ఇది అందరినీ చదువుకోమని చెప్పేవారు. కాలమెల్లా నల్ల నల్లను పదిగం అంటారు తమిళంలో దాన్ని. ఓకే. అంటే భావం ఏంటి? భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కాలం భగవత్ స్వరూపం మనం తెలుసుకోగలిగినప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా ఉంటుంది. కనుక పంచాంగం వినాలి, కుతూహలంగా సరదాగా తెలుసుకోవాలి. కానీ మనం మాత్రం ఎప్పుడు సానుకూల వాతావరణంలో సానుకూల భావాలతో ఉండాలి. తప్పకుండా సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది, అన్నీ బాగుంటాయి. మనం పాజిటివ్ ఆలోచనలతో ధర్మ మార్గంలో నడిస్తే అంత మనకు కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మనకు ప్రత్యేకం ఏంటంటే సరిగ్గా ఈ సంవత్సరంలోనే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కనుక అవును గురుగారు, దేశానికి ధర్మానికి అనుకూలమైన ప్రభుత్వం రావాలని భగవంతుని ప్రార్థిద్దాం. గురుగారు, ఉగాది రోజు ప్రత్యేకించి ఆలయ దర్శనం చేయాలన్నా, ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయాలన్నా ఏ దైవానికి చేయాల్సి ఉంటుంది గురుగారు? ఉగాది నాడు ఆలయ దర్శనం చేయడం చాలా మంచిదమ్మా. అసలు మనం ఒక కర్తవ్యంగా పెట్టుకోవాలి ప్రతి హిందువు కూడాను. ఓకే. తరచూ ఆలయాలకు వెళ్తూ ఉండాలి. మన ఇళ్ళకి సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు, తీరుకున్నప్పుడు దూరంగా ఉన్న క్షేత్రాలు లాంటి వాటికి కూడా వెళ్ళవచ్చు. ఈ రోజున తప్పకుండా మన ఇంట్లోనూ పూజ చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలి. అంటే ఇంట్లో పూజ ఇంటికి వాటికి రక్ష. ఆలయానికి వెళితే అక్కడ శక్తి ఉంటుంది, యంత్ర ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి కనుక మరింత గొప్పది. ఆలయానికి వెళ్ళడం చాలా అవసరం. ఏ ఆలయానికైనా వెళ్ళవచ్చు. ఈరోజు ప్రధానంగా ఈ దైవాన్ని ఆరాధించాలని ఎక్కడ లేదు. పరమాత్మ అన్ని రూపాలతో ఉన్నటువంటి వాడు, మీకు ఇష్టదైవంగా ఆరాధించుకోవచ్చు. అందుకే గణపతిని సరస్వతిని ముందు ప్రార్థించమన్నారు. విఘ్నములు తొలగడం కోసం గణపతిని, సద్బుద్ధి కోసం సరస్వతిని ఆరాధించి అటుపై మన ఇష్టదేవత ఆరాధన చేసుకుంటాం. ఇష్టదేవతలు అంటే వేదం ప్రతిపాదించిన దేవతలు, శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఇలా. అయితే ఈరోజు మనం వసంతానికి మొదటి రోజు అన్నాం. ఈ వసంతం మొదటి రోజుల్లో 9 రోజులు చాలా ప్రాధాన్యం. దాన్నే వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులు అమ్మవారి పరంగా చాలా గొప్ప పర్వములు. ఎందుకంటే అమ్మవారు పార్వతీదేవిగా హిమవంతుని కుమార్తెగా పుట్టినది చైత్రశుద్ధ నవమి నాడు. అది మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి చైత్రశుద్ధ నవమికి ముందు వచ్చినటువంటి 9 రోజులు కూడా అమ్మవారి ఆరాధన చాలా శ్రేష్టం. అంతేకాదు ఈ వసంతము శరత్తు 2 ఋతువులు మారేటప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులు వల్ల కొన్ని రకాల దుష్పరిణామాలు కూడా ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా వాతావరణంలో వచ్చే మార్పులని మరేం లేదు. అయితే అప్పుడు ఒక చలిలో ప్రవేశించబోతుంటాం, ఇప్పుడు వేడిలోకి వెళ్ళబోతున్నాం. 2 ఎక్స్ట్రీమ్స్. ఈ 2 మార్పుల ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పుల వల్ల నీటిలోనూ గాలిలోనూ కొన్ని పరిణామాలు వస్తాయి. ఆ ప్రభావం మన మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీటి యమదంష్టికలు అంటారు. వీటి బాధ నుంచి బయటపడాలి అంటే అమ్మవారిని ఆరాధించడం అనేది ఈ శాస్త్రం చెప్తాం. అందుకే శరన్నవరాత్రులు ఎంత ప్రధానమో వసంత నవరాత్రులు కూడా అమ్మవారి ఆరాధనకు అంత ప్రాధాన్యం. అందుకే ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించాలంటారు. మనం మొదటి రోజు చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారంటే ఎవరో కాదు, సృష్టిని నడిపే మహాశక్తి. ఆ శక్తే విద్య ఇచ్చేటప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చేటప్పుడు లక్ష్మి, అదేవిధంగా ధర్మరక్షణ చేసేటప్పుడు దుర్గా ఇత్యాది పేర్లతో చెప్పబడుతుంది. సూర్యమండలంలో వేద స్వరూపంగా గాయత్రి అంటున్నాం. ఇన్ని పేర్లతో నువ్వు ఒక ఆతల్లే. ఆవిడే లలితాంబ అనండి, దుర్గాంబ అనండి, శారదాంబ అనండి. అమ్మవారిని ఆరాధించుకోవడం ఒకటి చాలా మంచిది. ఇక రెండవది చైత్రశుద్ధ నవమి నాడే రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి రోజు కనుక వసంత నవరాత్రులు రామనవరాత్రులను కూడా చెప్పచ్చు. రామచంద్రమూర్తి ఆరాధన చేసుకోవచ్చు. ఆయన ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి నారాయణుడు కనుక రామ పూజ కూడా చాలా మంచిది. అసలు రామనామం అందరికీ రక్ష. అది కనుక రామనామం, రామారాధన చాలా శ్రేష్టం ఈరోజు.
గురుగారు ఇప్పుడు నవరాత్రుల గురించి చెప్పారు కదా, ఇంట్లో నవరాత్రుల పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా చేసుకోవచ్చు గురుగారు? అంటే సాధారణంగా శ్రీ విద్యాలంటే ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు మ్మ్. శరణవరాత్రులు ఎలా చేస్తారో అలాగే చేసుకోవచ్చు. ఓకే. అంటే వాళ్ళు కలశ స్థాపన చేసుకుని శ్రీచక్రాన్ని పూజ చేసుకుని చేస్తారు. మ్మ్. అయితే ఉపాసన లేనటువంటి వారు ఇంట్లో మామూలుగా కలశ స్థాపన చేసుకుని ప్రతిరోజు షోడశోపచార పూజ చేసుకుని మ్మ్. వాళ్ళు శారీరక స్థితి బట్టి నియమాలు పెట్టుకోవచ్చు. అంటే పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడము, లేదా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకోవడము, ఏదో ఒక నియమం పెట్టుకొని ఓకే. అమ్మవారి గ్రంథాలు ఏమైనా పారాయణ చేసుకోవచ్చు. సహస్రనామాలు కానీ దేవి మహాత్మ్యం కానీ ఇలాంటివి పారాయణ చేసుకోవచ్చు. మంత్రం ఉన్నవాళ్ళు మంత్ర జపం చేసుకోవచ్చు. లేని వాళ్ళు అమ్మవారి నామాలు జపం చేసుకుని స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు. ఓకే. గురుగారు నవరాత్రులు అనగానే అమ్మవారి నవరాత్రులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారిని పూజించాలి, ఆ రకంగానే నైవేద్యం అమ్మవారికి నివేదన చేయాలి అంటుంటారు కదా, ఈ నవరాత్రులకు కూడా అలాంటి స్పెషాలిటీ ఉంది? శరన్నవరాత్రుల్లో కూడా అది లేదమ్మా. ఈ రోజు అమ్మవారు ఆ రోజు అమ్మవారు అనేటటువంటిది ఎక్కడ శాస్త్రంలో లేదు. ఓకే. అది కేవలం ఒక ఆలయంలో రోజుకు ఒక అవతారం వేయడం అనేది చేస్తారు. అవునవును. అది పట్టుకుని ఇళ్లలో కూడా అన్వయించుకుంటున్నారు. పైగా ఆలయాల్లో కూడా ప్రతి ఆలయం ఒకేలా చేయదు. అవును గురుగారు. కనకదుర్గమ్మ ఆలయం ఒకటి చేస్తే భద్రకాళి ఆలయం మరొకలా చేస్తుంది. కానీ ఈ రోజు ఈ అవతారం అని ఎక్కడా లేదమ్మా. ఓకే. 9 రోజులు అమ్మవారి పూజ అంతే. అంతే. అది తెలుసుకోవచ్చు. అయితే కుమారి పూజ చేస్తారు కొంతమంది, సువాసిని పూజ చేస్తారు. కుమారి రెండేళ్ల అమ్మాయి నుంచి 9 ఏళ్ల వరకు చేయడం ఉన్నది. ఆ కుమారి పూజ చేసినప్పుడు రోజుకు ఒక పేరుతో నవదుర్గల పేర్లు చెప్తారు ఇక్కడ. ఓకే. ఓకే. అంతేగాని ఈ రోజు సరస్వతి, ఈ రోజు లక్ష్మి ఇలాగని చెప్పడానికి లేదమ్మా. ఓకే. అలాగే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఓకే. నైవేద్యం విషయానికి వస్తే గురు, నైవేద్యం కూడా ఈ రోజు ఈ నైవేద్యం ఇక్కడ లేదమ్మా. అయితే సాధారణంగా దేవతారాధనలో సాత్వికమైన నైవేద్యాలు పెడుతుంటారు కదా, అలాంటి వాళ్ళ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఓకే. ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. నియమాలు ఏమీ లేవు. మనకు తోచిన నియమాలు మనం పాటించుకుంటే ఏది చేయగలమో అది చేస్తే సరే. ఓకే. ఈ రోజు ఈ నైవేద్యం పెట్టాలని అక్కడ లేదు. ఓకే. అయితే దేవి భాగవతంలో నవరాత్రులకు ఉద్దేశించి కాకుండా పాడ్యం నాడైతే ఏం పెట్టాలి, విధి నాడు ఏం పెట్టాలి అంటే ఆ గ్రహస్థితి బట్టి, ఓకే. ఆ రోజులు బట్టి ఏవి ఎలా పెడితే ఏ ఫలితం వస్తుందో ఒకటి ఉంది. అది శరణవరాత్రులకు అన్వయించుకుంటారు, ఈ నవరాత్రులకు కూడా అన్వయించుకుంటారు. చేసుకుంటే తప్పు లేదు అవి, కానీ అలాగే చెయ్యాలని మాత్రం లేదు. మనకు తెలిసిన మేరకు చేసుకోవచ్చు. తెలియలేదు కదా అని మానేయక్కర్లేదు. ఓకే. నార్మల్ గా మనకు తోచిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. పండగలు వస్తున్నాయి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆడంబరంగా జరుపుకోవడము, అసలు ఏంటి మన సనాతన ధర్మం పండుగల గురించి ఏం చెప్పింది ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు గురుగారు. నిజంగా మళ్ళీ ఈ తరం మాలాంటి వాళ్ళకి ఆ విశిష్టతను అంతా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభమ్మా.